నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మరొక 60 గంటల్లో ఏం జరగబోతూ ఉందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇరాన్ మరియు అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ గడువు ఏప్రిల్ 21తో మొన్నాటితో ముగుస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏం జరగబోతూ ఉన్నాయని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. ఇరాన్తో ఒప్పందం జరగాలని చెప్పేసి ప్రపంచ దేశాలు కోరుతూ ఉన్నాయి. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడం, అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఎయిర్పోర్ట్లు కానీ అలాగే చమురు ఉత్పత్తి కానీ తిరిగి ప్రారంభించాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. మరి ఇరాన్ అమెరికా పెట్టిన షరతులకు ఒప్పుకుంటుందా, మరి అమెరికా ఇరాన్ పెట్టిన షరతులకు ఒప్పుకుంటుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 2 రోజుల్లో మనం చూసుకుంటే కానీ సీజ్ ఫైర్ గురించి కానీ లేకపోతే శాంతి ఒప్పందం గురించి కానీ చర్చలు జరగకపోతే కానీ యుద్ధం మళ్ళీ ప్రారంభమవుతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. మళ్ళీ కాల్పుల విరమణకు సంబంధించి ఆ యొక్క గడువును పెంచే ఆలోచనలు లేవని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు అయితే తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతూ ఉందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలతో సహా ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సమాజం కూడా ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఏది ఏమైనా ఈ గడువు లోపల మనం చూసుకుంటే సీజ్ ఫైర్ ఏదైతే ఉందో మరొక వారం రోజుల పాటు 10 రోజుల పాటు పొడిగించి కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మళ్ళీ సైనిక దాడికి దిగితే కానీ లేకపోతే మిసైళ్లు మరియు డ్రోన్లతో దాడి చేస్తే కానీ యుద్ధం మరింత తీవ్ర స్థాయికి పెరుగుతుంది. యుద్ధం మరో స్థాయికి మరొక దశకు చేరుతూ ఉంది. ఇటువంటి సమయాలలో మనం చూసుకుంటే కానీ శాంతి చర్చలు జరిగే అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి ఎలా బ్రేక్ పడింది కాబట్టి దాన్నే కొనసాగిస్తూ చర్చల ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.